కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు అప్పులు తీరుతాయని అన్నారు. ఆస్తుల కోసమే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు భయపడుతోందని, కేటీఆర్కు ఆస్తంతా ఇవ్వడంతోనే ఈ తగాదా మొదలైనట్లు తెలిసిందని కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణ, అవినీతి తెలంగాణగా మారిపోయిందని విమర్శించారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరు పార్టీ పెట్టినా ప్రజలెవరూ సపోర్ట్ చేయకూడదని కేఏ పాల్ పిలుపునిచ్చారు. షర్మిలాయే జగన్ సొంత సిస్టర్ అయి దాదాపు 2 సంవత్సరాలు పాదయాత్ర చేసి పదవి ఇవ్వలేదని, అలాగే ఆస్తులు కూడా లక్షల కోట్లు తనకు దక్కవలసింది దక్కలేదని పార్టీ పెట్టడం, తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా ఉండడం, రేపేం చేస్తుందో మనకు తెలియదు. మరలా అదే విధానంగా షర్మిల పెట్టినట్టే కవిత ఒకవేళ పార్టీ పెట్టి తన శక్తిని బీజేపీకి చూపించుకొని ఆ తరువాత బీజేపీలో విలీనమేనా కావచ్చు, లేదా పార్టీ పెడతానని భయపెట్టి నాకు రావలసిన ఆస్తులు, ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణని పాలించారు. 2.5 లక్షల కోట్లు సంవత్సరానికి అయితే 25 లక్షల కోట్లు, ఓ 20% మిగిలిందో ఎంత మిగిలిందో ఎవరికీ తెలీదు. ఒక 5 లక్షల కోట్ల ఆస్తి అంతా కేటీఆర్కే ఇచ్చి నాకు ఇవ్వలేదని ఆస్తి తగాదాలున్నట్టు కూడా నేను వింటున్నాను. రకరకాల ఉద్దేశాలు, రకరకాలతో ఈ కుటుంబం పార్టీలు పెట్టడం. కానీ ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఈ దొంగ రాజకీయ నాయకుల్ని, ఈ దోచుకునే వారిని, ఈ కుటుంబ కుల పార్టీల్ని ఇంకా బహుజనులు నమ్మడమే. ఇంకా అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, మరల కేసీఆర్ వస్తే బాగున్ను. కానీ అరే కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది.